హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య కనిపిస్తోంది. ఎందుకు ఐఎన్ఎస్ విక్రమాదిత్యను చూడగానే పాకిస్తాన్ గజ 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 వణుకుతోంది, గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య పాకిస్తాన్కు ఏంటి స్పెషల్ విక్రమాదిత్యది? ఎందుకు పాకిస్తాన్ భయపడుతోంది? ఆ విషయం మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. భారతదేశపు అమ్ముల పొదిలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనవి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ రెండు కూడా భారత నావికా దళంలో ఉన్నాయి. బట్ పాకిస్తాన్ దగ్గర ఇటువంటివి లేవు. అక్కడే మనకు చాలా డిఫరెన్స్ అనేది కనిపించేస్తోంది. ఇటువంటివి మన దగ్గర రెండున్నాయి, పాకిస్తాన్ దగ్గర అసలు లేనే లేవు. ఏంటి వీటి స్పెషాలిటీ అంటే, మనం మామూలుగా పేర్లతో ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ ఇలా పిలుస్తున్నాం కానీ వీటిని టెక్నికల్గా ఫ్లీట్ క్యారియర్స్ అని చెప్పి పిలుస్తారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకొని చూస్తే ఈ ఫ్లీట్ క్యారియర్స్ కేవలం 20 మాత్రమే ఉన్నాయి. వీటిని తయారు చేయడం చాలా కష్టము, మెయింటైన్ చేయడం చాలా కష్టము. చాలా చాలా తతంగా ఉంటుంది ఈ ఫ్లీట్ క్యారియర్స్ కు సంబంధించి. ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా దగ్గర 11, చైనా దగ్గర 3, యూకే దగ్గర 2, భారతదేశం దగ్గర 2, ఫ్రాన్స్ దగ్గర 1, రష్యా దగ్గర 1, ఇలా ప్రపంచవ్యాప్తంగా 20 దాకా ఫ్లీట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే ఐఎన్ఎస్ విక్రమాదిత్య దాదాపు 800 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ వరకు ఈ షిప్ మీద రన్వే అనేది ఉంటుంది. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ఒకసారి ఊహించుకోండి, లేదు మీకు తెలిసినటువంటి ఎయిర్పోర్ట్ను ఒకసారి ఊహించుకోండి. ఆ ఎయిర్పోర్ట్లో మనం పైన కాస్త నిలబడి అద్దాలలో నుంచి అలా చూస్తూ ఉంటే వరుసగా ఒకవైపు ఆగి ఉన్న విమానాలు కనిపిస్తాయి కదా, మరోవైపు రన్వే కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా అండి ఈ ఫ్లీట్ క్యారియర్స్ మీద నిర్మాణం అనేది అలా ఉంటుంది. అంటే కొన్ని యుద్ధ విమానాలను ఈ ఫ్లీట్ క్యారియర్ మీద ఆపొచ్చు, అలాగే రన్వే కూడా ఉంటుంది. కొన్ని అంటే ఎన్ని, 2, 3 కాదు, కొన్ని క్యారియర్స్ మీద, ఫ్లీట్ క్యారియర్స్ మీద 10 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంచొచ్చు, కొన్నిటి మీద 15 ఉంచొచ్చు, 20 ఉంచొచ్చు, అలా ఉంటుందన్నమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి 2 ఫ్లీట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ తీసుకొని చూస్తే ఈ ఫ్లీట్ క్యారియర్ దాదాపు 30 ఎయిర్ క్రాఫ్ట్లను, అంటే 30 యుద్ధ విమానాలను క్యారీ చేయగలుగుతుంది. అంటే ఒక్కసారి ఈ షిప్ పైభాగంలో గనక మనం నిలబడి చూస్తే, లేదు టాప్ యాంగిల్లో గనక చూస్తే 30 దాకా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి దీని మీద. అలాగే 800 మీటర్స్ టు 1 కిలోమీటర్ వరకు రన్వే సిద్ధంగా ఉంటుంది. MiG-29K ఫైటర్స్ కానీ, కమౌ KA-31, అలాగే MH-60R, HAL ధ్రువ్ హెలికాప్టర్స్ కానీ, ఇవన్నీ కూడా అండి దీని మీద సిద్ధంగా ఉంటాయి. అలాగే ఐఎన్ఎస్ విక్రమాదిత్య అది కూడా దాదాపు 44,500 టన్స్ డిస్ప్లేస్మెంట్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్లీట్ క్యారియర్. దీని మీద కూడా దాదాపు 16 MiG-29 యుద్ధ విమానాలు, అలాగే 10 హెలికాప్టర్స్, ముఖ్యంగా కమౌ KA-31, HAL ధ్రువ్ కానీ, వెస్ట్లాండ్ సీ కింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా అండి దీని మీద సిద్ధంగా ఉంటాయి. ఇవి స్టోబార్ అనే టెక్నిక్ తో పనిచేస్తూ ఉంటాయి. అంటే షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ అని చెప్పి పిలుస్తాం, దాన్ని షార్ట్ కట్ లో స్టోబార్ అని చెప్పి పిలుస్తాం. అది కూడా స్కీ జంప్ కొడతాయి ఒక్కసారి కూడా. సో సముద్రం లోపలికి వెళ్ళి దాదాపు పాకిస్తాన్ దాకా వెళ్ళి, పాకిస్తాన్ జలాల లోపలికి ప్రవేశించాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ జలాల బార్డర్ దాటాల్సిన అవసరం కూడా లేదు. అరేబియా సముద్రంలో ఈ రెండింటిలో ఒకదాన్ని తీసుకెళ్లి నిలబెట్టాము అంటే చాలు పాకిస్తాన్ కు భయం పడుతుంది. ఎందుకంటే ఎయిర్ స్ట్రైక్ అనేది కాశ్మీర్ వైపు నుంచి అయినా జరగచ్చు, అరేబియా సముద్రంలో ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వైపు నుంచి కూడా వచ్చి ఎయిర్ స్ట్రైక్ అనేది ఆ డైరెక్షన్ లో కూడా జరగచ్చు. ఇటువంటి భయాన్ని ఈ ఫ్లీట్ క్యారియర్ పుట్టిస్తుంది. అన్నట్టు ఫ్లీట్ క్యారియర్స్ ఉపయోగించి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే యుద్ధాలు చేశారా, యుద్ధాలు గెలిచారా అంటే, నేను మీకు మొదటగానే చెప్పాను, యూకే అర్జెంటీనా మీద చేసినటువంటి ఒక యుద్ధాన్ని ఉదాహరణగా చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి అర్జెంటీనా చరిత్ర లోపలికి వెళితే 1816లో స్వాతంత్రం సాధించిన తర్వాత స్పెయిన్ దేశం నుంచి ఫాక్లాండ్ దీవులను వారసత్వంగా మేము పొందాము అని అర్జెంటీనా వాదించడం మొదలుపెట్టింది. దాదాపు దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన భూభాగానికి ఈ దీవులు చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశ మ్యాప్ను ఒకసారి ఊహించుకోండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడుంటాయండి భారతదేశానికి? ఎగ్జాక్ట్ గా అర్జెంటీనా మ్యాప్ను కూడా భారతదేశం మ్యాప్ లాగా ఊహించుకుంటే ఫాక్లాండ్ ఐలాండ్స్ అన్నవి మన భారతదేశానికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎటువైపు ఉంటాయో ఎగ్జాక్ట్ గా అర్జెంటీనాకు అటువైపు ఉంటాయన్నమాట. ఓకే, రఫ్ గా నేను మీకు మైండ్ లోకి రావాలని చెప్పి చెప్తూ ఉన్నాను. అయితే ఆ ఐలాండ్స్ అన్ని కూడా మా ఆధీనంలో ఉన్నాయి అనేది యూకే వాదిస్తూ వస్తోంది. ఎందుకంటే యూకే చాలా సంవత్సరాల పాటు ఆ ప్రాంతాన్ని పరిపాలించింది, ఇంకా యూకే పూర్తిగా వాటి మీద నిర్ణయాధికారాన్ని వదిలేయలేదు. అయితే అర్జెంటీనా యుఎన్ కి కూడా తీసుకెళ్లింది 1960s లో. ఒక పెద్ద చర్చ జరిగింది యుఎన్ లో, అయినా కానీ అది సాల్వ్ కాలేదు. సో ఆ ఐలాండ్స్ అనేమో యూకే చేతుల్లో ఉన్నాయి, ప్రధాన భూభాగం అర్జెంటీనానేమో స్వాతంత్రం పొంది తన దగ్గర
పెట్టుకోనుంది. అయితే 1982లో అర్జెంటీనా అకస్మాత్తుగా ఒకరోజు ఫాక్లాండ్ ఐలాండ్స్ను ఆక్రమించుకుంది. ఒక్కసారిగా యూకేకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలాగా తయారయ్యింది. ఆ టైంలో యూకే ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ థాచర్, ఆమె కూడా చాలా శక్తివంతమైన మహిళగా పేరు పొందినటువంటి ప్రధానమంత్రి, క్రైసిస్ సిచ్యువేషన్స్ ను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ప్రధానమంత్రి అని పేరు తెచ్చుకుంది మార్గరెట్ థాచర్. ఒక్కసారి ఆమె మీటింగ్ పెట్టింది లండన్ లో. ఇది మన దేశానికి జరిగినటువంటి అవమానము, సో దీన్ని మనం ఎదుర్కోవాల్సిందే, ఆ ఐలాండ్స్ అన్ని కూడా ఇంకా మన చేతుల్లో ఉన్నాయి, అటువంటిది అర్జెంటీనా అట్లా ఆక్రమించుకోవడము కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడింది. సో ఎలా వెళ్ళాలండి అర్జెంటీనా? యూరప్ ఏమో ఎంత దూరంలో ఉందండి, అర్జెంటీనానేమో దక్షిణ అమెరికాలో, యూకేనేమో యూరప్ లో. ఎట్లా వెళ్ళాలి అర్జెంటీనాకు? ఎంత దూరము వెళ్ళి స్ట్రైక్ చేయాలి? పదాతి దళాన్ని దింపాలా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ని దింపాలా? ఎట్లా దింపాలి? సబ్మెరైన్స్ ఎక్కడున్నాయి అవన్నీ కూడా ఒక్కసారిగా చెక్ చేసుకున్నారు యూకేవి. అలాగే నావెల్ ఫ్లీట్ పంపించాలా, అంటే యుద్ధ నౌకలు పంపించాలా, నౌకాదళాన్ని పూర్తిగా రంగంలోకి దింపాలా, ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఒక్కసారిగా నౌకాదళాన్ని రంగంలోకి దింపింది మార్గరెట్ థాచర్. అందులో ముఖ్యంగా ఫ్లీట్ క్యారియర్, దాన్ని రంగంలోకి దింపింది. మనం ఫస్ట్ నుంచి ఐఎన్ఎస్ విక్రమాదిత్య గురించి మాట్లాడుకుంటూ వస్తున్నామే, మన భారతదేశానికి సంబంధించి దాన్ని ఫ్లీట్ క్యారియర్ అంటారు అని చెప్పానే. ఎగ్జాక్ట్ గా యూకే దగ్గర కూడా ఉన్నటువంటి ఫ్లీట్ క్యారియర్ ని, ఒకటి కాదు 2 ఫ్లీట్ క్యారియర్స్ ని ఒక్కటేసారి రంగంలోకి దింపింది. సో ఇక యుద్ధం అనేది ప్రారంభమయ్యింది. 5th ఏప్రిల్ బ్రిటిష్ గవర్నమెంట్ తమ నావల్ టాస్క్ ఫోర్స్ ను ఈ ఫ్లీట్ క్యారియర్స్ నుంచి పంపించింది. అది కూడా అర్జెంటీనా దగ్గర దాకా, ఆ జలాల దాకా పంపించింది. యూకే దగ్గర ఉన్నటువంటి 2 ఫ్లీట్ క్యారియర్స్, ఒకటి హెచ్ఎంఎస్ హెర్మెస్, ఇంకోటి హెచ్ఎంఎస్ ఇన్విన్సిబుల్, ఈ రెండింటిని కూడా రంగంలోకి దింపింది. వీటి మీద యుద్ధ విమానాలు ఉన్నాయి సిద్ధంగా. ఆ యుద్ధ విమానాలు వాటి పేరు సీ హ్యారియర్స్ అన్నమాట. దాదాపు 20 సీ హ్యారియర్ జట్లు ఈ ఫ్లీట్ క్యారియర్ మీద వచ్చాయి. సింపుల్ గా అర్జెంటీనా లోపలికి వెళ్ళలేదు, ఆ ఫాక్లాండ్ ఐలాండ్స్ కు కాస్త దూరంలోనే ఈ ఫ్లీట్ క్యారియర్స్ ఆపింది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంఎస్ ఇన్విన్సిబుల్ ని ఆపింది యూకే. ఇక అక్కడి నుంచి దాదాపు 20 యుద్ధ విమానాలు యూకేవి సీ హ్యారియర్స్ గగనతలం గుండా పైకి దూసుకొని వెళ్లిపోయి అర్జెంటీనా మీద బాంబుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. మరోపక్క అర్జెంటీనా కూడా తమ యుద్ధ విమానాలను రంగంలోకి దింపి యూకేకి సంబంధించిన సీ హ్యారియర్స్ ను కుప్పకూల్చాలి అన్న ప్రయత్నం చేసింది. కానీ యూకే చాలా టెక్నికల్ గా యుద్ధ విమానాలను ఆ ఫాక్లాండ్ ఐలాండ్స్ లో అర్జెంటీనా యుద్ధ విమానాలు నౌకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద బాంబింగ్ చేస్తూ లటక్కున వెనక్కి వచ్చేసేయడం, మళ్ళీ ఫ్లీట్ క్యారియర్ మీద వచ్చి కూర్చోవడం, మళ్ళీ ఫ్లీట్ క్యారియర్ నుంచి టేక్ ఆఫ్ అవ్వడము, 2-3 యుద్ధ విమానాలు టకటకటకటక వెళ్లి బాంబింగ్ కొట్టడం, మళ్ళీ ఇక్కడికి రావడం. ఒకవేళ అర్జెంటీనాకు సంబంధించిన యుద్ధ విమానాలు ఏమైనా సరే ఈ ఫ్లీట్ క్యారియర్ దరిదాపుల్లోకి వచ్చాయా, వెంటనే మిసైల్స్ పెట్టి వాటిని పేల్చేయడం. ఈ టైపులో యూకే అతి భయంకరమైన యుద్ధాన్ని చేసింది. సీ హ్యారియర్స్ అంటే యుకే యొక్క యుద్ధ విమానాలు పోర్ట్ స్టాన్లీ లాంటి అర్జెంటీనా స్థావరాల మీద బాంబుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. అంటే రన్వే వాళ్ళ యుద్ధ విమానాలు ఎగరడానికి యూకేకు రన్వే అనేది లేదు చూడండి. పూర్తిగా ఫ్లీట్ క్యారియర్ మీద ఉన్నటువంటి రన్వేని, అది కూడా 2 నౌకల్ని తీసుకెళ్లి అక్కడ పెట్టుకొని ఆ నౌకల మీద ఉన్నటువంటి రన్వేని మాత్రమే వాళ్ళ యుద్ధ విమానాల రన్వేగా ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి. సీకింగ్ అలాగే లింక్స్ హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ హెలికాప్టర్స్ ను కూడా విస్తృతంగా వాడింది యూకే వాళ్ళు తీసుకెళ్లినటువంటి ఫ్లీట్ క్యారియర్స్ ద్వారా. ఇంకా ఇక్కడ యూకే ఏం చేసిందంటే ప్రపంచానికి ఒకసారి ప్రదర్శన చేసినట్టు అయ్యింది. తమ హెచ్ఎంఎస్ హెర్మెస్ ఫ్లీట్ క్యారియర్ డెక్ మీద యుద్ధ విమానాలను ఏమీ దాచిపెట్టకుండా పూర్తిగా ప్రదర్శించింది. ఫోటోలు తీసుకోండి, ఎవరన్నా జర్నలిస్టులు ఎవరు కావాలంటే ఏమన్నా ఫోటోలు తీసుకుంటారా తీసుకోండి, వీడియోలు కావాలంటే తీసుకోండి, మా పవర్ ఇది అని చెప్పి మార్గరెట్ థాచర్ ఆ బ్రిటిష్ వాళ్ళ సంకల్పాన్ని, అర్జెంటీనా ఆక్రమించుకున్న ఫాక్లాండ్స్ ఐలాండ్స్ ఎలాగైనా మేము వెనక్కి తీసుకుంటాము, ఇది మా పవర్, ఎవరైనా మా జోలికి వస్తే మేము ఊరుకోము అన్న అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అని మార్గరెట్ థాచర్ అట్లా కూడా ఆమె యుద్ధ విమానాలను వాళ్ళ ఫ్లీట్ క్యారియర్ మీద డెక్ మీద ప్రదర్శించడం మొదలు పెట్టింది. ఆ దెబ్బతో మార్గరెట్ థాచర్ కు వాళ్ళ దేశంలో కూడా ఫుల్ గా మద్దతు అనేది పెరిగింది. అప్పటిదాకా మార్గరెట్ థాచర్ ను తిట్టుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సడన్ గా పాజిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. అంటే విమాన వాహనాలను క్యారీ చేయగలిగే నౌకల సామర్థ్యం బ్రిటన్ దగ్గర ఉంది, నువ్వు ఓడిపోయి తీరాల్సిందే అన్నటువంటి మెసేజ్ అర్జెంటీనాకు ఇండైరెక్ట్ గా పంపించినట్టు అయ్యింది. అంటే మేము యుద్ధ విమానాలు తీసుకొని రావాలంటే నీ భూభాగం అక్కర్లేదు, నీ చుట్టుపక్కల ఏ దేశము సహాయ సహకారాలు అందివ్వాల్సిన అవసరం లేదు, మాకు జస్ట్ సముద్రం గుండా ఫ్లీట్ క్యారియర్స్ నేసుకొని వచ్చి మిమ్మల్ని లేపేస్తాము అన్నటువంటి మెసేజ్ యూకే అర్జెంటీనాకు పాస్ చేసింది. అంటే అది కూడా చూడండి, 2 వాహన నౌకలు. నిజానికి మన
ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అంతా శక్తివంతమైనవి కూడా కావు. అప్పట్లో 1980s కదండి మనం మాట్లాడుతున్నది. హెచ్ఎంఎస్ హెర్మెస్ కానీ హెచ్ఎంఎస్ ఇన్విన్సిబుల్ కానీ యూకేవి. మన దగ్గర ఉన్న ఫ్లీట్ క్యారియర్స్, ఇప్పుడున్నటువంటి ఫ్లీట్ క్యారియర్స్ అంత శక్తివంతమైనవి కావు. చిన్న వాహక నౌకలు, ఫ్లైట్స్ని తీసుకెళ్లి చిన్న ఫ్లీట్ క్యారియర్స్, వాటి మీద తక్కువ యుద్ధ విమానాలతో బ్రిటన్ పోరాటం చేసింది. అంతేకాకుండా బ్రిటన్ ఏం చెప్పిందంటే, మాకు 8,000 మైళ్ళ దూరంలో కూడా మేము ఆపరేషన్ నిర్వహించగలము, ఆ సామర్థ్యం మాకుంది, ఎన్ని వేల మైళ్ళ దూరమైనా సరే మేము ఫ్లీట్ క్యారియర్స్ వేసుకొని వచ్చి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలము, మీ దేశం మీద బాంబుల వర్షం కురిపించగలం చూసుకోండి అన్న మెసేజ్ కూడా యూకే, ముఖ్యంగా మార్గరెట్ థాచర్ ఆ టైంలో కావాలని చెప్పి ఇచ్చింది. సో దాదాపు 74 రోజుల పాటు యుద్ధం జరిగిందండి అర్జెంటీనాకు యూకేకు. జూన్ 14, 1982న అర్జెంటీనా శరణు అన్నది బ్రిటన్. అట్లా బ్రిటన్ అనేది విజయం సాధించింది. సో అప్పుడు ఫ్లీట్ క్యారియర్స్, వాటి మీద సీ హ్యారియర్స్, వాటి మీద ఉన్న హెలికాప్టర్స్ అవన్నీ కూడా అండి కీలకమైన పాత్ర పోషించాయి. బ్రిటన్కు యుద్ధాన్ని గెలిపించి పెట్టి ఫాక్లాండ్ ఐలాండ్స్ను మళ్ళీ అర్జెంటీనా నుంచి విడిపించి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు చూస్తే అండి సావరెనిటీ ఆఫ్ ఫాక్లాండ్ ఐలాండ్స్ అనేది ఇప్పటికీ అర్జెంటీనా అండ్ యూకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా చర్చలకు వాటికి దారి తీస్తూనే ఉంటుంది. అర్జెంటీనా ఎప్పుడు కూడా అవి మా ఐలాండ్సే అంటుంటుంది. యూకే అవి నీ ఐలాండ్స్ కావురా బాబు, నీకు స్పెయిన్ నుంచి స్వాతంత్రం వచ్చింది, అంతవరకే ఈ ఐలాండ్స్ ముందు నుంచి మా చేతుల్లో ఉన్నాయి, పైగా అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా, ఫాక్లాండ్ ఐలాండ్స్ లో ఉన్న జనాలు కూడా యూకేతోనే కలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు అని చెప్పి యూకే వాదిస్తూ వస్తుంది. సరే, ఇదంతా ఒక చరిత్ర. నేను మీకు ఇదెందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అండి, ఫ్లీట్ క్యారియర్స్ ఎంత శక్తివంతమైనవి అన్నది ఒక చిన్న ఉదాహరణ. సో మన దగ్గర ఉన్న విక్రాంత్, విక్రమాదిత్య మరింత శక్తివంతమైనటువంటి ఫ్లీట్ క్యారియర్స్. పాకిస్తాన్ దగ్గర ఒక్క ఫ్లీట్ క్యారియర్ కూడా లేదు. సో ఎంతసేపు వాళ్ళు వాళ్ళ యుద్ధ విమానాలను లేకపోతే వాళ్ళ ట్యాంకర్లను కాశ్మీర్ వైపు నించోబెట్టి ఉన్నారనుకోండి, పీఓకే దగ్గర తీసుకొచ్చి పెట్టి అటువైపు నుంచి కాశ్మీర్ మీద బాంబింగ్ చేద్దామా, లేకపోతే రాజస్థాన్, గుజరాత్ మీద బాంబింగ్ చేద్దామా, అట్లా వాళ్ళు ఆలోచించారనుకోండి. మన శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అంటే, దాదాపు వాళ్లకు వెస్ట్ సైడ్ కూడా, ఏది పాకిస్తాన్ వెస్ట్ సైడ్, సౌత్ వెస్ట్ సైడ్ కూడా వెళ్ళి వాళ్ళ కరాచీ పోర్ట్ని పూర్తిగా బ్లాక్ చేయగలిగే సామర్థ్యం మనకుందనమాట. పైగా ఈ ఫ్లీట్ క్యారియర్స్ కూడా ఎలా వెళ్తాయంటే అండి, రాజు వెడలెర్రవి తేజములెర్రగా అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి, వైరి వీరుల గుండెల ధరగా అని. నిజంగా రాజు వెడలే రవి తేజములరగా లాగానే వెళ్తుంది. కింగ్ ఎలా వెళ్తాడండి ఎప్పుడన్నా కానీ? సింపుల్గా వెళ్ళిపోతాడు. కింగ్ కత్తి తీసుకొని వెళ్ళడు. కింగ్ రథం కానీ, కింగ్ ఒకసారి బయలుదేరాడంటే దాని అర్థం ఏంటి, ఆ చుట్టుపక్కల కింగ్ రథాన్ని రక్షించే వాళ్ళు ఉంటారు. మహాభారతం గనక మీరు అధ్యయనం చేస్తుంటే ద్రుపద మహారాజును బంధించి తీసుకురావడానికి పాండవులు బయలుదేరతారు. వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణ సమర్పించడానికి. ఆ టైంలో పాండవులు వెళ్ళినప్పుడు అర్జునుడు, భీముడు, ధర్మరాజు ప్రధానంగా యుద్ధం చేస్తారు. నకుల సహదేవులు రథచక్ర రక్షకులుగా ఉంటారు. అర్జునుని యొక్క రథచక్ర రక్షకులుగా ఉంటారు. ఎందుకంటే మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు అక్కడ ఆడేది, మెయిన్ బ్యాటిల్ ఎవరు చేసేది ఎక్కడంటే అర్జునుడు. సో అర్జునుని యొక్క చక్రాలను కనుక కోసేశారనుకోండి ప్రత్యర్థులు, రథం కింద పడిపోతే నేల మీదకి వచ్చేస్తాడు. అప్పుడు చాలా సమస్య వస్తుంది. రథం అనేది చాలా చాలా కీలకం మహాభారత యుద్ధంలో మీరు కనుక అధ్యయనం చేస్తే. సో రథచక్ర రక్షకులుగా నకుల సహదేవులు వీళ్ళిద్దరు ఉంటారనమాట. ఆ సైడ్ నుంచి ఎవడన్నా వచ్చినా, రథచక్రం మీద దాడి చేసినా, రథం మీద దాడి చేసినా వాళ్ళని వేసేస్తుంటారనమాట నకుల సహదేవులు. అలాగే రథం వెళ్లే దారిలో ముందుకు ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ వాళ్ళ మీద బాణాలు వేస్తూ అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ గా అండి అదెందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే, ఫ్లీట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ విక్రాంత్ కానీ వెళుతూ ఉన్నాయంటే అవి ఒంటరిగా వెళ్ళవు. ఒక్కసారి విక్రమాదిత్య బయలుదేరిందంటే దాంతోపాటు ఓ 20 యుద్ధ విమానాలు, ఓ 10 హెలికాప్టర్లు ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి. బయట అంటే దాని చుట్టూ సముద్రంలో ఫ్రిగేట్స్ కానీ, డెస్ట్రాయర్స్ కానీ, కార్వెట్టెస్ కానీ సిద్ధంగా ఉంటాయి. అంటే ఇతర చిన్న చిన్న యుద్ధ నౌకలు ఉంటాయి కదా, ముఖ్యంగా డెస్ట్రాయర్స్. ఫ్లీట్ క్యారియర్ లేదు అంటే ఏ దేశానికైనా సరే డెస్ట్రాయర్ అనేటటువంటిది వాళ్లకు ప్రధానమైన యుద్ధ నౌక అవుతుంది. పాకిస్తాన్ దగ్గర డెస్ట్రాయర్స్ ఉన్నాయి, ఫ్లీట్ క్యారియర్ లేదు. సో ఈ ఫ్లీట్ క్యారియర్ చుట్టుపక్కల ఓ 2-3 డెస్ట్రాయర్స్, ఓ 3-4 ఫ్రిగేట్స్ కానీ, కొన్ని కార్వెట్టెస్ కానీ అవన్నీ కూడా సిద్ధంగా ఉంటాయన్నమాట. అంటే ఈ నౌక దగ్గరికి దరిదాపుల్లోకి రాకుండా, షిప్ల ద్వారా, డెస్ట్రాయర్స్ ద్వారా ప్రత్యర్థి వాళ్ళు రాకుండా మిగతా నౌకలన్నీ కూడా దీన్ని కాపాడుతూ పహారా కాస్తూ ఉన్నట్టుగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాయన్నమాట. పైగా నౌకలకు మైన్స్ నుంచి అతిపెద్ద రిస్క్ ఉంటుంది. మనకి ఎలాగైతే ల్యాండ్ మైన్స్ మనం చూస్తూ ఉంటామో, నక్సలైట్లు ఎలాగైతే మందుపాత్రలు పెడుతూ ఉంటారో, పోలీసు వాళ్ళని చంపడానికి, పెద్ద పెద్ద నాయకులను చంపినప్పుడు మందుపాత్రలకు సంబంధించి మనం చూసే ఉంటాం. మైన్స్ అన్నటువంటి పదం మనం వినే ఉంటాం. అలాగే సముద్రంలో కూడా మైన్స్ పాతుతారు. సముద్ర మైన్స్ అని చెప్పి ఉంటాయి. అవి తేలుతున్నట్టుగానే ఉంటది. ముళ్ళు స్పైక్స్ లాగా, ఒక ముళ్ళ గద ఊహించుకోండి, స్పైక్స్ లాగా అటువంటిది వస్తుంటది అనమాట. దానికి గనక
ఆ ముళ్ళ కనుక ఇనుప ముళ్ళలాగా ఉంటాయి, దాంట్లో మైన్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి నౌక కనుక దాని మీద నుంచి వెళితే నౌక పేలిపోతుంది. సో అటువంటివి ఉంటాయన్నమాట. వాటన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని నీళ్ళ నుంచి దూరంగా పంపించడము, నీళ్ళల్లో దూరంగా వెళ్లేలా చేయడము, వాటిని హ్యాండిల్ చేయడము, ఇవన్నీ కూడా డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, కార్వెట్టెస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయన్నమాట. మెయిన్ ఫ్లీట్ క్యారియర్ కు అవన్నీ చేస్తూ రక్షిస్తూ ఫ్లీట్ క్యారియర్ని తీసుకొని వెళ్తుంటాయి. ఫ్లీట్ క్యారియర్ యుద్ధ విమానాలను తీసుకొని వెళ్తూ ఉంటాయి. యుద్ధ విమానాలు బాంబింగ్ చేసి వచ్చి మళ్ళీ ఫ్లీట్ క్యారియర్ మీద ల్యాండింగ్ అవుతాయి, మళ్ళీ ఫ్యూయల్ నింపుకోవడం, మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయి, తీసుకెళ్లి దన్ బాంబింగ్ చేసేసి మళ్ళీ వచ్చి ఫ్లీట్ క్యారియర్ మీద ఉంటాయి. సో పోర్ట్స్ని ధ్వంసం చేయడం కానీ, వాళ్ళ ప్రధానమైన నగరాలను ధ్వంసం చేయడం కానీ, వాళ్ళ యుద్ధ నౌకలను ధ్వంసం చేయడం కానీ విమానాల ద్వారా, ఇవన్నీ చేయడానికి ఫ్లీట్ క్యారియర్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒక్కసారి అరేబియా సముద్రం లోపలికి ఆ దగ్గరికి పాకిస్తాన్ జలాల దగ్గరికి కాస్త వెళ్ళిందంటే, అది కూడా ఇంటర్నేషనల్ బార్డర్స్ దాటకుండానే, ఇంటర్నేషనల్ బార్డర్ దాటితే మళ్ళీ యుద్ధాల ఇవన్నీ ఉంటాయి, దాటకుండానే ఆ దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల ముందు ఆగి ఇక ఒక్కసారి యుద్ధ విన్యాసాలు అవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట ఐఎన్ఎస్ విక్రమాదిత్య. అండ్ దాని చుట్టూ ఉండే ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, కార్వెట్టెస్ ఇవన్నీ, పైగా దాని మీద ఉన్నటువంటి యుద్ధ విమానాలు, ఇవన్నీ చూస్తే దడ అంటే గుండెలు దడ కొడుతూ ఉంటుంది పాకిస్తాన్కి. ఎప్పుడు వచ్చి కొడతాయో తెలియదు. దాదాపు 20 యుద్ధ విమానాలు వచ్చి అటు కరాచీ పోర్ట్ సైడ్ దన్ బాంబింగ్ వేసేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. పోనీ వాళ్ళు ఏమన్నా క్షిపణులు అవన్నీ ప్రయోగించాలి, ఏమైనా చెయ్యాలి అన్నా మరి ఇటువైపు ఇది కాశ్మీర్ వైపు కూడా వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదండి. అటువైపు మన వాళ్ళు ఏం చేస్తారంటే రాఫెల్ యుద్ధ విమానాలను, సుకోయి, వీటన్నింటిని, మిరాజ్, వాటన్నింటిని నిలబెడతారు అక్కడ. సో ఇట్లా వణుకుతోంది అనమాట పాకిస్తాన్. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంతోషించాల్సిన విషయం ఏంటంటే, 3వ ఫ్లీట్ క్యారియర్ కూడా భారతదేశానికి సంబంధించి సిద్ధం అవుతోంది. ప్రస్తుతానికి దానికి ఐఎన్ఎస్ విశాల్ అని చెప్పి పేరు పెట్టారు. మనకేంటంటే కొన్ని ప్రయారిటీస్ వల్ల కొన్ని టైం లైన్స్ అటు ఇటు అవుతూ ఉంటాయన్నమాట. సో 3rd ఫ్లీట్ క్యారియర్ ఐఎన్ఎస్ విశాల్ కూడా దానికి సంబంధించిన ప్లాన్స్, దానికి సంబంధించిన తతంగం అది కూడా నడుస్తుంది అనమాట. సో ఎన్ని ఎక్కువ ఫ్లీట్ క్యారియర్స్ మనం బిల్డ్ చేయగలిగితే అంత ఈజీ కాదు. దాన్ని బిల్డ్ చేయడం అనేది చాలా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇంకా ఐఎన్ఎస్ విశాల్ 3rd అయితే ఇంకా చాలా పెద్దది బిల్డ్ చేస్తున్నారండి. 65,000 నుంచి 75,000 టన్స్ మధ్యలో ఉంటుంది డిస్ప్లేస్మెంట్. అంటే దాదాపు ఇప్పుడున్న ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ ఎన్ని ఉన్నాయో దానికంటే ఇంకా ప్లస్ 25,000 నుంచి 30,000 డిస్ప్లేస్మెంట్ కెపాసిటీ ఉన్నటువంటి అంత పెద్ద ఫ్లీట్ క్యారియర్ మన భారతదేశంలో బిల్డ్ అవుతోంది. ఒక్కటేసారి 55 యుద్ధ విమానాలను క్యారీ చేసి తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఫ్లీట్ క్యారియర్ అనమాట. 40 ఏమో ఫిక్స్డ్ వింగ్, 15 ఏమో రోటరీ వింగ్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను క్యారీ చేయగలిగే సామర్థ్యంతో దాన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు ఐఎన్ఎస్ విశాల్ని. కాకపోతే సంవత్సరాలు పడుతుంది కదండి షిప్ ఇట్లాంటిది బిల్డ్ చేయాలి అని అంటే. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2030కి రావాలి. ఇది కొంచెం అటు ఇటు అయినా కానీ లేదు, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందు బిల్డ్ చేసినా ఇంకాస్త డబ్బులు పెట్టి ప్లస్ మ్యాన్ పవర్, ఎఫర్ట్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. చాలా టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది, ఏదో జస్ట్ బిల్డ్ చేయడం కాదు. సో 2029, 2030, 2031 ఆ 2-3 సంవత్సరాలలో ఎప్పుడో ఈ విషయాలు అయితే బిల్డ్ అయ్యి ఇది కూడా వచ్చేస్తుంది. అదే విషయం. ధన్యవాదాలు.